హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. కొన్ని వర్క్స్ ఎలా ఉంటాయంటే, చాలా ఈజీ వర్క్ కూడా చాలా కాంప్లికేటెడ్ అయిపోతాయి గదా! ఈ రోజు నాకు సిట్యుయేషన్ అలానే అనిపిచ్చింది. యాక్చువల్‌గా చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు టైంని ఎలా మేనేజ్ చేస్తున్నారు? జాబు, పిల్లలు, ఈ స్టిచింగ్ వర్క్ ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేము ఒక్కటి చేసేదే చేయలేకపోతున్నాము అంటారు. అయితే నాకు కూడా చాలా సార్లు క్లాషెస్ ఒస్తాయి. బట్ మాక్సిమం మేనేజ్ చేసుకోగలుగుతా ఈజీగానే. ఎందుకంటే ఇంట్లో పనికి నేను ఇంతకు ముందే చెప్పా. మా హస్బెండ్ హెల్ప్ జేస్తారు. నేను కర్రీ అలా చేసేస్తా. అన్నం, కర్రీ వరకు. ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే టిఫిను, టీ ఇట్లాంటివి హస్బెండ్ చూసుకుంటారు. కాబట్టి నాకు పెద్ద కష్టమేమి అనిపిచ్చదు. పైగా మెయిన్ ఏంటంటే నేను ఫుల్లీ వర్కాహోలిక్ అనమాట. కొంచెం పని జేయకుండా ఊరికనే ఒక్క వన్ డే వేస్ట్ చేసినా కూడా ఏదోలాగా అనిపిస్తది. ఏమైనా టైమ్ పాస్ అంటే కష్టపడ్డం కాదు. టైమ్ పాస్ అంటే పని చేయడం అన్నట్టే ఉంటది. పని చేయడం అంటే కష్టపడినట్టు అనిపిచ్చదు నాకు. మంచి టైమ్ పాస్. ఊరికే కూర్చొని టీవీ చూడాలన్నా కూడా బాధేస్తది నాకు. ఏమైనా పని చేస్తూ టీవీ చూస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటది. అలా ఆ టైప్‌లో ఉంటా అనమాట కొంచెం నేను. మా హస్బెండ్‌కి నాకు మెయిన్ గొడవలొచ్చేది కూడా అక్కడే. ప్రశాంతంగా ఎవరైనా ఫుల్ వర్క్ చేస్తుందని వర్క్ చేస్తారు గదా! అస్సలు కాదు. "నువ్వు ప్రశాంతంగా కూర్చో నేను అన్నీ జేసి పెడతా" అంటాడు. కానీ నాకసలు పిచ్చెక్కుతదనమాట. సంపాదన ఇవి కూడా ఒక రీజను. మనకి వచ్చే అమౌంట్‌ని మనం ఎందుకు పోగొట్టుకోవాలనేది. బట్ ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే అసలు నేను కామ్‌గా ఉండాలన్నా నేను ఉండలేను. అదొక పిచ్చి అంతే ఫస్ట్ నుంచి. పల్లెటూరులో పెరిగి అలవాటయిపోయినోళ్ళకుంటది. ఏదో ఒక పని ఇదని గాదు ఏదో ఒకటి. సో, ఇవి యాక్చువల్‌గా అయితే పాపం బర్త్‌డే ముందు ఇచ్చింది. బర్త్‌డే ముందు ఇచ్చినప్పుడు నేను కాల్ చేసి చెప్పా, "బాను ఇట్లా చాలా ఉన్నాయన్నమాట తనయి. దగ్గర దగ్గర ఒక 2 బ్లౌజెస్, 2 టాప్ అండ్ బాటమ్ ఉంటాయి గదా! అలా 2 డ్రెసెస్ అండ్ ఫ్రాక్స్ ఒక 6, 7 ఫ్రాక్స్ ఉన్నాయి. వాళ్ళ పాపది, తనవి కూడా. సో, ఇవన్నీ ఇన్నున్నాయి కదా బాను! ఇప్పుడు అవ్వదు. నేను బర్త్‌డే తర్వాత కొంచెం ప్రశాంతంగా ఇస్తా బాను. బర్త్‌డే అయిపోగానే ఇస్తా" అని జెప్పా. కానీ బర్త్‌డే అయిపోయింది. మన యూట్యూబ్ కస్టమర్స్‌వి కొంచెం అర్జెంట్ కుట్టాల్సొచ్చింది. పోస్ట్‌పోన్ చేశా. బట్ తనకేంటంటే ఇవి అంత అవసరమేం లేదు. ఎక్కడికి వేసుకెళ్ళాల్సిన బట్టలేం గాదు. బట్ ఉంటది కదా! ఎవరికైనా టైలర్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మనం అంటే వాళ్ళకిప్పుడేం అంత అవసరం లేదు గదా! ఎందుకిట్లా టార్చర్ చేస్తున్నారంటే, మనం కూడా ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు గూడా అది వస్తే త్వరగా చూసుకుందాం అని అనుకుంటాం గదా! సో, నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేస్తా దీంట్లో. ఆహ్, ఊరికే అడుగుతున్నారని. సో, ఫస్ట్ అయితే విసుక్కోకూడదు. దట్స్ అవర్ మిస్టేక్ ష్యూర్‌లీ. మనం ముందే చెప్పాలి. చెప్పిన దానికంటే ముందు అడిగితే ఓకే. విసుక్కోవడం. ఇదొక మోడల్ అనమాట. నేను దీనికి పైపింగ్ కూడా చేయలేదు. హ్యాండ్స్ చూసారా కొంచెం పైన ఒక 5 పఫ్స్ చిన్న చిన్న కుచ్చులొస్తాయి గదా! అలా కాదు ఇది. కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట. ఫ్రాక్స్‌కొస్తది గదా! ఆ టైప్‌లో. తినన్నీ మాక్సిమం కొంచెం డిజైనర్ మంచిగానే యేసుకుంటారు. అండ్ ఫ్రాకు ఒక్కటే ఒక్కటి నేను జస్ట్ డబుల్ లేయర్ కుడతా అని చూపిచ్చా అనమాట. ఎందుకంటే అన్నీ సేమ్ అంబ్రెల్లా కటింగ్ లేదా కుచ్చవుతున్నాయి గదా! కొంచెం మంచిదేదన్నా ఉంటే ఇలా స్టిచ్ చేయించుకో అంటే అన్ని ఫ్రాక్స్ 2 లేయర్ ఫ్రాకే చెప్పారనమాట. సో, మొత్తం అందుకే కటింగ్‌కే పట్టిందండి 2 డేస్ ఇవన్నీ. ఫ్రాక్స్ కటింగ్ చాలా టైం పడతది. బ్లౌజ్ కటింగ్ ఈజీ. కొంచెం స్టిచ్చింగ్ టైం పడతది. ఫ్రాక్ స్టిచ్చింగ్ కంటే కూడా కటింగే లేట్ పట్టినట్టు అనిపిస్తది నాకు కొంచెం కష్టంగా. ఇక్కడ థ్రెడ్ ఎక్కిస్తున్నా అనమాట. అందుకే సైలెంట్‌గున్నా. ఇది యాక్చువల్‌గా ఈ ఫ్రాకు నేను కింద లేసొచ్చిందనమాట. కింద లేసొచ్చింది కాబట్టి పైన పీకో చేయలేదు. ఒక 2 ఫ్రాక్స్‌కేమో 2 సైడ్ పీకో చేసి యాడ్ చేస్తాను. కింద సెకండ్ లేయర్ అనేది. మిగతా ఒక 2, 3 ఫ్రాక్స్‌కేమో నార్మల్‌గా పైన జాయిన్ చేసేస్తున్నా అనమాట. ఒకటి కాటన్ ఉంది. సో, కాటన్‌కి పీకో చేసి అట్లా చేస్తే పెద్ద లుక్ ఏమి అనిపించదు నాకు తెలిసి. సో, అది మామూలుగానే జాయిన్ చేస్తాను. ఇలా 2 లేయర్ ఫ్రాక్‌కి ఆల్రెడీ మీకు తెలుసు కదా! 450 రూపీస్ నేను చార్జ్ చేస్తా. అంటే సింపుల్ మోడల్ అండ్ 2 లేయర్‌కి. అండ్ ఇంకొకటేంటంటే నేను ఏ ప్రైజెస్ చెప్పినా ఓవర్‌లాక్ ఇంక్లూడ్ కాదండి దాంట్లో. బ్లౌజ్‌కైతే ఓవర్‌లాక్ 20 రూపీస్ ఎక్స్‌ట్రా తీసుకుంటా. అండ్ ఫ్రాక్ అయితే ఓవర్‌లాక్‌కి 30 రూపీస్ ఎక్స్‌ట్రా తీసుకుంటా. ఎందుకంటే ఓవర్‌లాక్‌కి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే 2 టైమ్స్ లేయాల్సొస్తదనమాట. మధ్యలో నుంచెళ్ళి ఓవర్‌లాక్ మిషన్ దగ్గరికెళ్ళి చేయాల్సొస్తది. సో, అది కొంచెం టైమ్ టేకింగు. మస్ట్ అండ్ షుడ్ అన్న వాటికి ఖచ్చితంగా వేస్తాను. వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటారు వాళ్ళు కూడా 20 రూపీస్ దగ్గర ఏమి ఆలోచించరు. 20, 30 దగ్గర. సో, ఇవి నార్మల్ జార్జెట్ ఫ్రాక్సే. దీనికి నేను ఓవర్‌లాక్ చేయలేదు. అండ్ కాటన్ దానికి కూడా చేయలేదు. ఇంకా బట్ ఇంకొక 2 ఉన్నాయి. నెట్టెడ్ అనమాట. అవి కొంచెం గుచ్చినట్టు అట్లా అనిపిస్తది. సో, వాటికైతే చేసేసాను. సో, ఇక్కడ మొత్తానికసలు ఎందుకింత కాంప్లికేటెడ్ అయ్యింది అంటే నాకు
ఇంటర్వ్యూ ఒకటి ఉన్నిందనమాట. ఇంటర్వ్యూ అంటే క్లయింట్ తోటే. యాక్చువల్‌గా నేను క్లయింట్ తోటి ఎప్పుడూ మీటప్ అవ్వలేదు. అంటే మీటింగ్ అయింది కానీ టీమ్ మీటింగ్ అయింది. సింగిల్‌గా ఎప్పుడు అవ్వలేదు. ఇప్పుడు ఓన్లీ మేనేజర్, నేను అండ్ క్లయింట్ న్యూ ప్రాజెక్ట్‌లోకి మూవ్ అవుతున్నామనమాట. సో, దానికోసం అందుకే ఫుల్ అంటే ఫుల్ టెన్షన్‌లో ఉన్నా. ఇవి 2 కుట్టాను. అది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ 2 కుట్టిన తర్వాత నాకు గుర్తొచ్చింది. ఇది మన విజయ బ్లౌజ్ అనమాట. విజయ అంటే మన యూట్యూబ్ కస్టమరే. అయితే తను పాపం 6 బ్లౌజెస్ ఇచ్చింది. నాకు చాలానే టైం ఇచ్చింది. బట్ ఒకటి కావాలనింది. 2 ఇచ్చేసాననమాట తనకి అవసరమైనప్పుడు. మిగతాయి నాకంత కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పింది. బట్ వాళ్ళ మదర్ బ్లౌజ్ తెచ్చిందనమాట. ఒక 1 డేలోనే ఇవ్వమన్నారు. నేనది ఎందుకు చూపించానంటే ఆ లెంత్ మధ్యలో అంత గ్యాప్ ఉంటే చంక దగ్గర లాగుతదనమాట ఇటు సైడ్‌కి. సో, అంత గ్యాప్ ఉండకూడదు. ఫ్రంట్ హుక్స్ పట్టీకి, కాజా పట్టీకి ఎక్కువ గ్యాప్ ఉండకూడదనమాట. అది చూపిచ్చాను నేను అక్కడ. ఆ టిప్ అనేది యూజ్ చేయండి. అంటే తనకి జారుతుంది. ఇట్లా యేసుకొని చూయించారనమాట. వాళ్ళ మదర్ ఇంటికొచ్చారు. సో, అదనేది నేను అప్పటికప్పుడు లైనింగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే లైనింగ్ ఉండింది. లైనింగు అప్పటికప్పుడు మంచిగా జాడి చేసి నీళ్ళలో పెట్టేసి కొంచెం తడిగా ఉన్నిందనమాట. అది యాక్చువల్‌గా పెద్ద ముడతలేం లేదు గానీ, బాగా తడిగా ఉన్నింది. అందుకని కొంచెం చల్లగా అనిపిస్తే స్టీమ్ ఐరన్ బాక్స్ కాబట్టి అది కొంచెం ప్లస్ పాయింట్. సో, చిన్న చిన్న చేంజెస్ అనేది చెప్పారు. బ్లౌజ్ అంత మంచిగా లేదు ఫిట్టింగ్ అని, కొంచెం నెక్ అనేది జారుతుందిను, హ్యాండ్ కొంచెం ఎక్కువ పొడవైంది. అలాంటివి చిన్నయి చేంజ్ చేయమన్నారు. సో, అవి చేంజ్ చేసా. బాడీ కొంచెం హైట్ పెట్టమన్నారు కానీ డిజైన్ లేదు. అది ఆల్ ఓవర్ వర్క్ అనమాట. అలా పెట్టడానికి రాదు. సో, ఓకే చూద్దాంలే అని చెప్పి నేనింకా ఉన్నంత పెట్టేసాను. వర్క్ మొత్తం పెట్టేసాననమాట కంప్లీట్‌గా. ప్లెయిన్ పైకి పోయేలాగా ఖర్చులోకి. సో, ఈ బ్లౌజ్ అయితే కటింగు పర్లేదు త్వరగానే. నేనేమనుకున్నా అంటే ఆ 2 బ్లౌజెస్, ఒక బ్లౌజ్, ఒక ఫ్రాక్ స్టిచ్ చేశా కదా మీటింగ్ అయిపోయాక అనమాట అది. అప్పటికే 3 అవుతుంది దగ్గర. సరే కటింగ్ అయినా చేసి పడుకుంటే మార్నింగ్ లేసి స్టిచ్ చేద్దాంలే అనుకున్నా. అంటే ఇప్పుడు ఎలాగో పాపని స్కూల్‌కి పంపించడానికి 8కి లేస్తాం గదా! సో, 8కి లేసేస్తే వీళ్ళయి కుట్టేసి ఇచ్చేయొచ్చు. ఒక బ్లౌజే కాబట్టి త్వరగా హెమ్మింగ్‌కి ఇచ్చేస్తే 9 లోపు కుట్టి హెమ్మింగ్‌కి ఇచ్చేసానంటే తను అయితారు అని చెప్పి కటింగ్ అయిపోయినాక బయటకొస్తున్నా. 3:30 ఏమో అయితున్నట్టుంది. 3 దాటిపోయింది. ఈ ముగ్గులు కూడా ఏసేస్తాం. చాలా కాన్ఫిడెంట్‌గా నేననుకున్నారు గదా! అస్సలు కాదు. మా ఆయన అన్నమాట. అన్నీ ఎంత చక్కగా ఏస్తాడో పాపం అందరూ నిద్రపోయినాకేస్తే నేనే సోషల్ మీడియాలో పెట్టి అందరికి చెప్తున్నా. మళ్ళీ ఏమనిపించిందంటే సరే కట్ వర్క్ కదా! టైం పడతది ఇది బాగా. సో, ఏం చేద్దామంటే ఓన్లీ కటింగ్స్ అయినా తిప్పేసి పడుకుందాం. మిగతాది మార్నింగ్ స్టిచ్ చేసుకోవచ్చు అనుకున్నా అనమాట. ఎందుకంటే మెయిన్ ఆ కటింగ్స్ తిప్పేది ఉంటది గదా! అది చాలా టైం పడతది. సో, మనకంత ఓపిక ఉంటదో లేదో, ఎందుకంటే అప్పటికే చెప్పా కదా! 3 దాటిపోయిందనమాట టైము. సో, 3 దాటిపోయిన దానికి అప్పటికైనా మంచిగుంటదా లేదా అంటే మార్నింగ్ లేచినా అంత యాక్టివ్‌గా ఉండలేం. మన హెల్త్ ఇంపార్టెంట్ అంటారు గదా! నిద్రకి. నాకైతే నిద్ర చాలా ఇంపార్టెంట్. ఫుడ్ లేకపోయినా వర్క్ చేయగలుగుతా గానీ, అసలు నిద్ర లేకపోతే అసలు వర్క్ చేయలేనండి నేను. అసలు ఖచ్చితంగా నాకు 8 అవర్స్ స్లీప్ అనేది కావాలి. అది మధ్యలో నిద్రపోతా. కాకపోతే టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి నాయి మొత్తం. ఇంకా చూపిస్తున్నది కట్టింగ్స్ చిన్న చిన్న కట్ వర్క్. అది గూడా పెద్దయి కాదు. చిన్న కట్ వర్క్ చాలా టైం పడతది కొంచెం. బట్ ఇంకొక రకం కట్ వర్క్ ఉంటది. అది ఇంకా ఘోరంగా టైం పడతది. కొంచెం బెటర్ అనుకోవాలి. ఇంకా ఈ కింద వేస్ట్ క్లాత్ ఉంది గదా! యాక్చువల్‌గా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కింద ఏమైనా అటాచ్ చేసుకుంటే వేస్ట్ క్లాత్ ఇంత వేస్ట్ పోదు. అప్పుడు కొంచెం జాయింట్స్ తగ్గుతాయి. అలా పెట్టేసి మొత్తానికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసా. నైట్‌కే చేసేసా. సో, ప్రశాంతంగా అనిపించింది. ఎలాగో ఇంతసేపు మేలుకున్నాం గదా! ఒక అరగంట మేలుకొని ఎక్స్‌ట్రా ఓన్లీ అదిగో 3:43 అయింది టైం అప్పటికి. మళ్ళీ ఎళ్లి ఫ్రెష్ అప్ అయ్యి పడుకునేసరికి 4:30 దాటిపోయింది టైము. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచాక మా ఆయన టీ తెచ్చిచ్చాడు. అంటే అప్పటికే యాక్చువల్‌గా ముందు తెచ్చిచ్చాడు. నాకది చల్లగా చేసేసుకున్నా. చల్లగా చేసేసుకో మళ్ళీ వేడి చేసి ప్లీజ్ నీకు దండం పెడతా కాళ్ళు పట్టుకుంటా అంటే చేసిచ్చాడు. ఏంటో టీ ఈయన లేనప్పుడు మాత్రమే నేను పెట్టుకుంటా. మామూలుగా అయితే అసలు పెట్టుకోననమాట నేను. ఈయన ఉన్నంత సేపు నేను పెట్టుకోను. మామూలుగా టీ చెప్పా కదా! టీ అండ్ టిఫిను, ఆయన డ్యూటీ అన్నం, కర్రీస్, ఇంకా స్పెషల్స్ ఏం చేసినా నేనే అనమాట. స్పెషల్స్ అట్లా ఏం చేయడు. అంటే నాన్ వెజ్ ఐటెమ్స్ అయితే అసలు కంప్లీట్‌గా ఏం చేయడు. ఏదన్నా హెల్ప్ కూడా నాకేం అవసరం లేదు. నేను చేస్తున్నా అంటే నాకు పక్క మనిషి అసలు హెల్ప్ అవసరం లేదు. నాకు ఇంకా చెప్పాలంటే అడ్డంగా అనిపిస్తారు మనిషి ఉంటే ఏమన్నా హెల్ప్ చేస్తుంటే. ఇంకా సరే మనకి టీ తాగకుండా అసలు ముందుకు పోదు వర్క్. ఎలా అలవాటయిందో తెలీదు. జనరల్‌గా ఆంధ్రాలో కొంచెం టీ అలవాటు తక్కువుంటది.
మీ సైడ్ ఎలా ఉంటదో కానీ మా సైడ్ టీ అలవాటు చాలా తక్కువే ఉంటది. మాకైతే అసలు అలవాటు లేదనమాట ఫస్ట్ నుండి. మా ఫ్యామిలీలో ఎవ్వరికీ, నాకు కాదు, మా ఫ్యామిలీలో ఎవ్వరికి అలవాటు లేదు. మాకు బర్రెలున్నాయి. స్టిల్ టీ అలవాటు లేదు. బట్ ఎప్పుడన్నా ఒకసారి, ఎప్పుడో ఇంకా చాలా రోజులకోసారి పెద్ద గ్లాస్ నిండా పోసుకొని కాఫీ అట్లా తాగేవాళ్ళనమాట. ఏదో తిన్నట్టు. బట్ తెలంగాణ అలా కాదు. ఖచ్చితంగా మార్నింగ్, ఈవినింగ్ టైమ్ టు టైమ్ తాగుతారు. నాకెప్పుడు అలవాటయిందంటే, నేను ఎప్పుడైతే మగ్గం వర్క్స్ స్టార్ట్ చేశానో అది చాలా నైట్స్ కూడా చేయాల్సొచ్చింది. అప్పుడు టీ తాగాం. ఇక అదే అలవాటు నేను తాగింది కాక ఇంట్లో వాళ్ళు మొత్తానికి అలవాటు చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా మేము తెలంగాణలో మిక్స్ అయిపోయామనమాట. ఖచ్చితంగా ఇక్కడ ఎలా తాగుతారో మేము కూడా అలానే తాగుతాం. మార్నింగ్ లేయగానే ఖచ్చితంగా టీ తాగాలి. అసలు టిఫిన్ చేయలేం టీ తాగకుండా. మా పిన్ని అంటది, టిఫిన్ చేశాక మంచిగా కాఫీనో టీనో తాగొచ్చు కదా అంటే, లేదు, నిద్ర లేయగానే ఫస్ట్ మన బాడీ యాక్టివ్గా ఉండాలి అంటే మార్నింగ్ పెగ్గు పడాల్సిందే. మార్నింగ్ ఏం కాదు, ఆఫ్టర్నూన్ అవుతుందిలే నేను లేచేటప్పటికే. అంటే లేట్ నైట్ మేలుకుంటాం కదా, సో 12 అలా అయిపోతుంది దగ్గర దగ్గర. మొత్తానికి న్యూ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నా. అండ్ మానిటైజేషన్ కూడా అప్లై చేసా. మినీ మానిటైజేషన్కి 3000 దాటిపోయింది వాచ్ టైమ్. చూద్దాం ఎలా ఉంటుందో తెలియదు అనమాట. కొంచెం టెన్షన్గానే ఉంది, అవుతుందా కాదా అనేది. ఈ మైల్ స్టోన్ అనేది దాటితే కొంచెం బాగుంటుంది. అండ్ ఈ బ్లౌజ్ కూడా తందే. అసలు బ్లౌజ్ అయితే ఎంత బాగుందో, 500 మీటర్ పడిందంట. ఇంకా దానికి తగ్గట్టే ఉంది. క్లాత్ కూడా చాలా నీట్గా ఉంది. అంటే నీట్ కాదు, చాలా ఫ్లోయిగా ఉంది. దాని మీద వర్క్ వచ్చింది, చాలా బాగుంది. ఎంబ్రాయిడరీలా వచ్చింది. ఇవి ఉంటాయి కదా చెమ్కి డిజైన్ కూడా వచ్చింది. నేను చూపిస్తాను మీకు కంప్లీట్ అయ్యాక, షార్ట్స్లో అలా చూపిస్తాను. ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ప్యాటర్న్ తోటి దీన్ని స్టిచ్ చేయమన్నారు. ఇంకా ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి అది ఇంకా కంప్లీట్ కాలేదు. మార్నింగ్ కాల్ చేసిన, అయిపోయినాయి అన్ని, నిన్ననే ఇస్తా అన్నావు కదా అని. ఇట్లా బాను ఇది సంగతి, ఇలా సడన్గా మీటింగ్ ఉన్నింది, దానివల్ల క్లయింట్ మీటింగ్ చేయలేదంటే, సరే పర్లేదులే అనింది పాపం. బట్ తను అలా అంటున్నా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అలా ఎక్కువ సార్లు అడిగిపించుకోవడం కూడా మనకు అస్సలు మంచిది కాదు. సో ఫాస్ట్ ఇంకా ఇక్కడ ఇంకా మైనస్ పాయింట్ ఏంటంటే, హెమ్మింగ్ చేసే అమ్మాయి లేదంట, తాళం వేసింది అన్నారు. అయితే అమ్మమ్మ కానీ ఈయన కానీ వీళ్ళు ఇస్తారనమాట పక్కనే. అయితే తాళం వేసిందంటే ఇంక మా చెల్లెలు, సరే లెక్క నేను చేసిస్తా, అయితే ఫుల్ టెన్షన్లో ఉన్నావు, ఎందుకు చచ్చిపోతా అని పాపం చేసి ఇచ్చింది. పక్కింట్లోనే ఉంటుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా గోడ, ఆ ఇంట్లోనే ఉంటుంది. ఇంతకుముందు కొంచెం దూరం ఉండేది కానీ ఇప్పుడు దగ్గర వచ్చేసారు. పక్క ఇంకా వాళ్ళ కిచెన్, నేను బయటకు వెళ్ళానంటే కిచెన్లోకి, ఈవెన్ బుడ్డోని కూడా కిచెన్లోంచే ఇవ్వడం, కిటికీలోంచే తీసుకుంటాం, కిటికీలోంచే ఇస్తాం. ఇద్దరు బుడ్డోళ్ళని కూడా అలా అంత దగ్గరలో అనమాట. ఆనుకునే ఉంటాయి ఇల్లు. మధ్యలో ప్రహరీనే. చాలా యూస్ఫుల్ అని చెప్పాలి ఇలా ఉండడం వల్ల. ఇంతకుముందు స్టిచ్చింగ్ కోసమే దూరం ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు చిన్న అబ్బాయి పుట్టిన తర్వాత చెల్లెలకి ఇప్పుడు అమ్మమ్మ నాకు కావాలి, వీడు చిన్నోడు కాబట్టి, అండ్ వాళ్ళకి కావాలి ఎవరున్నా సరే. అండ్ అమ్మమ్మ లేకపోయినా సరే మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని ఎలాగ ఉండాలి. ఇప్పుడు కస్టమర్స్ మనకి బాగానే ఉన్నారు. ఆఫ్లైన్లో కూడా చాలానే పెరిగిపోయినాయి. కస్టమర్స్ అండ్ ఆర్డర్స్ అనేది. సో ఇద్దరు కలిపి చేసుకోగలిగినంత ఉంది. పర్లేదు, నీ ఏరియా పోయినా పర్లేదు అనుకొని నేనే చెప్తే వచ్చింది. బట్ తన కస్టమర్స్ తనకే వస్తారనమాట. అంటే పెద్ద దూరమేం కదా ఇంత ముందు ఉన్నది కూడా. మొత్తానికి ఈరోజు ఇంకా చాలానే కుట్టాలి వీళ్ళందరివి. భయమేస్తుంది ఎవరు అడుగుతారా అని. బాయ్, సబ్స్క్రైబ్, లైక్.